ఇక బీఆర్ఎస్ బీజేపీ వెర్షన్ చెప్పేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. విద్యాసాగర్, లోకల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్ల రిజల్ట్స్ తర్వాత బీజేపీ స్పీడ్ పెంచింది. గడిచిన వారం 10 రోజులుగా గేర్ షిఫ్ట్ చేసింది, ధర్నాలు, ఎజిటేషన్స్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది బీజేపీ? ఏమని చెప్తోంది బీజేపీ అధినాయకత్వం? ఎస్, డెఫినెట్గా మీరన్నట్టుగానే గత వారం రోజులుగా మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ గేర్ స్పీడప్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే అందరికంటే ముందే పార్టీకి సంబంధించి ఆయా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఇన్ఛార్జీలను రాష్ట్ర స్థాయిలో నియమించగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే సాయంత్రానికల్లా అగ్రనేతలతో కలిపి 3 ఇన్ఛార్జీలను రాష్ట్రానికి నియమించడం జరిగింది. వారు ఇప్పుడు ప్రస్తుతం నేనున్నటువంటి శంషాబాద్ నోవోటల్లో ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఎవరైతే పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారో వారితో ఆ 3 ఇన్ఛార్జీలు కూడా భేటీ అయ్యి కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చేసింది కాబట్టి ఇప్పటి వరకు గ్రౌండ్ను ప్రజాప్రతినిధులు ఏ మేరకు ప్రిపేర్ చేశారు, గతంలో సర్పంచ్ ఎన్నికల హవా కొనసాగినటువంటి ఉమ్మడి జిల్లాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి అక్కడ మున్సిపాలిటీల్లో ఏమాత్రము కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఏమాత్రం తగ్గకుండా ధీటైనటువంటి జవాబు ఇస్తేనే ఈ సెమీఫైనల్స్ లాగా తీసుకుంటే నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను గెలిచేటువంటి అవకాశం ఉందన్నటువంటి సంకేతాలు పంపించే దిశగా ఇప్పటికే ఇన్ఛార్జీలతోటి భేటీ అయ్యారు. రేపు కూడా ఇదే తరహాలో 116 మున్సిపాలిటీలకు నియమించినటువంటి ఇన్ఛార్జీలతో భేటీ కాబోతున్నారు. ఎప్పటికప్పుడు ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంలో ఈ మీటింగ్కి ప్యారలల్గా అక్కడ మోర్చా విభాగాలు కూడా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కంటే ఘనమైనటువంటి విజయాలు ఇప్పుడు నమోదవుతున్నాయి. వాటిని మరింత పెంచాలి. ముఖ్యంగా ఆ టీం బీజేపీ రామచంద్రరావు నేతృత్వంలో మున్సిపాలిటీలకు సంబంధించి ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే ఆ ప్రభావము ఇటు సూర్యాపేట కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ వైపు కూడా పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టే దిశగా అగ్రనేతలు ఎవరైతే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు పనిచేసినటువంటి ఆశీష్ షలార్ ప్రస్తుతం మహారాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఆయన ఇన్ఛార్జిగా ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలను లీడ్ చేయబోతున్నారు. కూడా డెఫినెట్గా మరింత మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్కు మేము ప్రత్యామ్నాయమైనటువంటి ఒక సంకేతాలు ఇచ్చే దిశగా ఫైట్ చేస్తాము, దానికి గెట్ రెడీ అంటూ కూడా బీజేపీ నేతలు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. సత్య.